చంచలమ్మ అయితే చంటిబాబు చేసిన పనికి కొరడా దెబ్బలు కొట్టిస్తూ ఉంటుంది. ఇక చంటిబాబుని అక్కడ చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలైతే ఆ పాలేరుతో కొట్టిస్తూ ఉంటుంది. ఇంతలో సింధూర తన రూమ్లో అలా బాధపడుతూ ఉంటుంది. ఇక కానివ్వండి అని చెప్పి చంచలమ్మ అయితే పాలేరుకు చెప్తుంది. వెంటనే పాలేరు వచ్చి చంటిబాబుకి కొరడా దెబ్బలు కొడుతూ ఉంటాడు. దానికి చంటిబాబు అయితే నేను పాలు తీసుకెళ్ళడం తప్ప ఇంకే తప్పు చేయలేదు అమ్మగారు, నన్ను నమ్మండి అమ్మగారు అని ఎంత చెప్పినా సరే చంచలమ్మ వినిపించుకోక కొట్టండి కొడుతూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సింధూర తన రూమ్లో అలా బాధపడి కూర్చుని ఉంటే అక్కడికి రామచిలుక వెళ్ళి సింధూరాని అలా అరుస్తూ బయటకు తీసుకొని వస్తుంది. అక్కడ చంటిబాబు కొరడ దెబ్బలు తినడం చూసి అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది సింధూర. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా సింధూర వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు సింధూర పిలిచావు అని చెప్పి చంచలమ్మ అడిగితే, అత్తయ్య అతనే తప్పు చేయలేదు అత్తయ్య, పాలు తీసుకుని వస్తే నాకే నచ్చక గట్టిగా అరిచాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న చంటిబాబు అయితే అమ్మగారు మీరైనా కాపాడండి అమ్మగారు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక చంటిబాబుని సింధూర కాపాడగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.